మొదటి దశ ఎన్నికలు ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో 2,41,137 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుతం మా ఖమ్మం రిపోర్టర్ ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరేడ గ్రామ పోలింగ్ స్టేషన్ దగ్గర నుంచి ఎన్నికల అధికారి ప్రవీణ్ తో మాట్లాడుతున్నారు. ఆ సన్నివేశాలు చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ ముచ్చట్లు. జిల్లా పరిధిలోని 3 రెవెన్యూ డివిజన్లో ఖమ్మం, వైరా, మధిర 3 డివిజన్లలో 7 మండలాల్లో ప్రశాంతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగిలిగుండ గ్రామంలో ఉన్నాము. ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనతో పాటు ఎన్నికల అధికారి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. చెప్పండి సార్, ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రస్తుతం అంటే ప్రశాంతంగా జరుగుతున్నాయండి. పొద్దు నుంచి కూడా అందరూ ఉత్సాహంగా వచ్చారు. మరి వాళ్ళందరూ కూడా తగిన సమయంలో వచ్చి ఓటింగ్ వినియోగించుకుంటున్నారు. 2 గంటలకి మాకు 35% ఓటింగ్ జరిగింది. దగ్గర దగ్గర 600 మంది ఓట్లు వేశారు. మరి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. మాకు కావాల్సిన అన్ని కూడా సదుపాయాలు కూడా బాగా కల్పించారు. మరి వికలాంగులకి వాళ్ళకు కూడా తగిన సదుపాయాలు కల్పించాము. వీల్ చైర్లు పెట్టించాము. వాళ్ళని అక్కడికి పోలింగ్ బూత్ తీసుకెళ్ళడానికి మనుషులు ఉన్నారు. వాళ్ళని అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ఓట్లు కూడా వినియోగించగలిగి చూసుకుంటున్నాం. ప్రస్తుతం వరకు అయితే ప్రశాంతంగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ప్రస్తుతం బయట ప్రజలు ఏమంటున్నారంటే, గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు లేని వాళ్ళకి ఆధార్ కార్డు ఒకటే ఎలో చేస్తున్నారు, మరి ఏ కార్డుని ఎలో చేయట్లేదు అంటున్నారు. ఈ మాట వాస్తవా సార్? కాదండి, 14 రకాల కార్డులు ఉన్నాయి. ఆధార్ కార్డు కాకపోయినట్లయితే మన ఓటర్ కార్డు కానీ, లేదా బ్యాంక్ పాస్బుక్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, లేదా వాళ్ళ ఉపాధి హామీ పత్రికకు సంబంధించినది కానీ మొత్తం ఉన్నాయి. చెప్పాము వాళ్ళకి. కాకపోతే వాళ్ళకి ఆధార్ కార్డు అనేది ఎక్కువ ఉంటది కనుక వాళ్ళు అదే తెచ్చుకుంటారు. అంతే తప్ప ఆధార్ కార్డు అనేది కంపల్సరీ. వాళ్ళు ఏదైనా ఫోటో ఐడెంటిటీ కార్డు. 2 గంటలు ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరిగాయి కదా సార్, ఎలాంటి ఏమన్నా అలా అవాంఛిత ఘటనలు ఏమన్నా జరిగాయా సార్? ఏం లేదు, అంత ప్రశాంతంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఓటర్ లిస్టులో ఏజెంట్ల దగ్గర ఉన్న ఓటర్ లిస్టు, మా దగ్గర ఉన్న ఓటర్ లిస్టులో కొంచెం తేడాలు ఉన్నాయి. అది కొంచెం ముందు అడిగారు కానీ మా ఓటర్ లిస్టే ఫైనల్ అని చెప్పాము. అందుకు వాళ్ళు అంగీకరించి ఆ విధంగా వాతావరణం చలి బాగా ఉండడంలో ఓటర్లు ముందుకు వస్తున్నారు సార్ ఓట్లు వేయడానికి? వస్తున్నారు. పొద్దున 7 గంటలకల్నే క్యూలో ఉన్నారు. ఇది అధికారులు చెప్తున్న మాట. అయితే ప్రశాంతంగా వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ప్రశాంతంగా వాతావరణం జరిగాయి. ఎలాంటి అవాంఛన సంఘటనలు జరగకుండా మంచిగా ఎన్నికలు జరుగుతున్నాయని ఎన్నికల అధికారి గారు తెలుపుతున్నారు. మీ మదార్ సాహెబ్, తెలంగాణ ముచ్చట్లు.